మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డైరీ క్రీడా యోజన శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి భరోసా ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం, రేవంత్ అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా 200 మంది ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఏటా కనీసం 500 మంది మైనార్టీలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. దాదాపు 4000 ఇందిరమ్మ ఇండ్లలో 500 ఇండ్లు మైనార్టీలకు కేటాయించామన్నారు. మైనార్టీలకు ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, అతి త్వరలో మైనార్టీ వ్యక్తికి ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ పదవిని కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా షెడ్యూల్ కులాల సమాఖ్య లిమిటెడ్ పెద్దజట్రం న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మరో 35 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. దీంతో పాటు 140 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, మంతన్గోడ్ గ్రామానికి చెందిన కురుమూర్తి కరెంట్ షాక్తో చనిపోగా ఆయన సతీమణి శ్రీలతకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్, జిల్లా మైనార్టీ ఆఫీసర్ రషీద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 150 दिए थे मिशन, 150 नहीं 200 दो, 200 नहीं। आज मैं ये स्टेज के ऊपर आपको बात दे रहा हूं, हर साल 300 से 400 मिशन मेरे माइनॉरिटी बहनों को दूंगा, हमारे भाई साहब से दिला दूंगा। कोई चिंता करने की जरूरत नहीं है। आज नहीं आज तो बराबर कल मिशन आपको आता है। मिशन आगे क्या करते हैं, किसी को आता, किसी को काम करने नहीं आता, सीखना नहीं आता, इसलिए हम पूरा मक्तल छान मार के एक कॉलेज के सामने, एक रेड्डी नगर में, एक केशव नगर में और कहीं अपने जहां घर मिलजुल के रहते वहां पूरा जगह ढूंढ के एक सेटलमेंट सर्विसेज से बात करके आप सब लोगों को एम्ब्रॉयडरी सिखाना, मिशन सिखाना, मेहंदी लगाना सिखाना, कंप्यूटर सिखाना करके हम आज एक 10-15 दिन में वो ट्रेनिंग सेंटर भी मक्तल में खोलने वाले हैं। आप सब मेरी बहना जाके वो सीख के आपके घर का और बाजू बाजू घरों का भी आप उधर सीएम का मिशन से आप सर्विस कर सकते हैं। मक्तल मार्केट कमेटी में 2 माइनॉरिटी को, मेरे भांजा शालम को और एक भांजा फयाज को डायरेक्टर बनाए और अतरफ तेलंगाना में आज तक कोई भी नहीं दिए। आज इस बार एक माइनॉरिटियों को मार्केट कमेटी चेयरमैन बना रहे आत्मपुर में। 4000 ఇండ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఒక 500 ఇండ్లు ఇద్దామని ఆలోచన చేసినాం, ఇచ్చినాం కూడా. మిషన్లు కూడా 200 ఇచ్చినాం, 200 సరిపోయి మాకు తెలుసు, అందుకే ఇంకొక 500 ప్లాన్ చేస్తున్నాం. ఎవరెన్ని మాట్లాడినా నేను మీ అందరి మధ్యలో పుట్టినవాడిని, ఇదే గడ్డలో పుట్టినవాడిని, రేపు చచ్చిపోతే కూడా ఇదే గడ్డలని కూడా పూలుస్తే ఏడా నలజానం గుడెనుక నా పుట్టుక ఇండే ఉంది, నా చావు కూడా ఇండే ఉంది. నేను పుట్టుకొచ్చే మధ్యలో మీకు సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎవరు అదే ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ